రాష్ట్రంలో, దేశంలో ఎన్నికల వ్యవస్థను ఎంత అపహాస్యం చేసుకుంటూ నడిపిస్తూ ఉన్నారో వ్యవస్థలను ఇంతకుముందు చూసాం, చూస్తున్నాం, చూడబోతూ ఉన్నాం. తీవ్ర విమర్శలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల దగ్గర నుంచి మొదలెడితే మహారాష్ట్ర, హర్యానా అంచలు అన్నీ కళ్ళ ముందే వీళ్ళ వైఫల్యాలు బీజేపీతో కుమ్మక్కవ్వడం కనిపిస్తూ ఉన్నా కూడా వీళ్ళ తీరు ఎక్కడా మారడం లేదు. తాజాగా మరో అంశం దేశాన్ని కుదిపేస్తూ ఉంది. అదే ఎన్నికల కమిషన్ జారీ చేసినటువంటి సర్క్యులర్లో బీజేపీ స్టాంప్ ఉంది. ఎన్నికల కమిషన్ జారీ చేసిన సర్క్యులర్లో ఎన్నికల కమిషన్ స్టాంపు కాకుండా బీజేపీ స్టాంప్ ఉంది. మొదట నేను అనుకున్నాను ఇది బహుశా ఫేక్ కావచ్చు అని. ఇది ఫేక్ కావచ్చు అనుకున్నా. తర్వాత ఎన్నికల కమిషన్ క్లారిఫికేషన్ చూసిన తర్వాత పిచ్చెక్కిపోయి జుట్టు విక్కున్నాం. అఫీషియల్గా ఎన్నికల కమిషన్ క్లారిఫికేషన్ ఏంటి? అది ఒక క్లరికల్ మిస్టేక్ అట. అయినా ఇది ఇప్పటిది కాదు, 2019 ఎన్నికలప్పుడుది అని ఏదో చెబుతూ ఓవరాల్గా అదైతే ఒక క్లరికల్ ఎర్రర్, అది క్లరికల్ మిస్టేక్ జరిగింది పొరపాటున. అసలు జనానికి పిచ్చెక్కిపోయింది ఎక్కడ అంటే, అసలు ఎన్నికల కమిషన్ ఆఫీసులో బీజేపీ స్టాంప్ ఎందుకు ఉందిరా బాబు? ఎన్నికల కమిషన్ ఆఫీసులో బీజేపీ స్టాంప్ ఎందుకు ఉందిరా అయ్యా? ఆఫీసులో స్టాంప్ ఉంటే వాడెవడైతే ఆ స్టాంపు ముద్రేస్తాడో క్లరికల్ మిస్టేక్ అన్నో వాడి టేబుల్ మీద ఇది ఎందుకు ఉందిరా అయ్యా? అసలు ఏం కదా, దిగజారడానికి మెట్లు లేవు అనుకున్న ప్రతిసారి ఇంకెంత దిగజారుతారు? ఎన్నికల వ్యవస్థను సక్రమంగా జరిపించి ఇంత పెద్ద దేశాన్ని ఐక్యంగా ఉంచండి రా అయ్యా. భరించలేము. అటు ఇటు ఏమన్నా జరిగితే ఇంత అపహాస్యం ఎందుకు చేస్తారు? ఆ ఎన్నికల కమిషనర్ ఉన్నారు, ఎందుకు పట్టుకొని వేలాడతారు అయ్యా? ఇన్ని విమర్శలు ఎదుర్కొని అరే మొహం మీద చీదరించుకుంటూ ఉన్నారు ఆయన, దాన్ని పట్టుకు వేలాడడం ఎందుకు? అసలు ఎన్నికల కమిషన్ సర్క్యులర్ మీద బీజేపీ సిగ్నేచరు, బీజేపీ స్టాంప్ ఉండి దాన్ని క్లరికల్ ఎర్రర్ అంటారేంట్రా? అసలు ఆ స్టాంప్ ఎందుకు వచ్చిందిరా బాబు? అసలు స్టాంప్ ఎందుకు వచ్చింది ఎన్నికల కమిషన్ ఆఫీస్లోకి? వాని టేబుల్ మీదకి ఎందుకు వచ్చింది? ఇది సమాధానం చెప్పండి ఫస్ట్. ఇంకా చెప్పరు, బుక్క పెట్టి ఎడుతారు ఏమన్నా అంటే, ఎదురు దాడి చేస్తారు. అరే ఎంత ఇంకెందుకు ఎన్నికలు జరిపించడం? ఏం చేస్తున్నారు ఈ వ్యవస్థతోటి?